Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. సో లాస్ట్ వీడియోలో నేను జనరల్గా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూసిన. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింపుల్ టాపిక్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఇది ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంప్లీట్ చాప్టర్కి మనకి ఇది యూజ్ అవుతుంది. సో అందుకే ఈ కాన్సెప్ట్ నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్? సో ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే వేరియబుల్స్ని సపరేట్ చేసేది మెథడ్. ఓకే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే సో ఇప్పుడు ఎక్స్ వై ఉంది. సో ఆల్ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్, ఆల్ వై టర్మ్స్ని ఒక సైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసేది. ఓకే, సో ఇక్కడ చూడండి వర్కింగ్ ప్రొసీజర్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈజ్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే ఇక్కడ జనరల్ మెథడ్ ఏంటంటే dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, ఒక ఫంక్షన్ ఉంటుంది, అది ఎక్స్ కామా వైలో ఉంటుంది. ఓకే, సపరేటింగ్ వై అండ్ dy టర్మ్స్ ఆన్ LHS సైడ్ and the constants, the negative terms and the positive symbols x and dx terms on RHS side. సో ఇక్కడ y and dy terms నేమో LHS side అండ్ x dx ఏదైనా కాన్స్టెంట్స్ కానీ నెగిటివ్ అండ్ పాజిటివ్ సింబల్స్ని కానీ కంప్లీట్గా RHS సైడ్ అనేది సపరేట్ చేసిద్ది. సో ఇక్కడ మనం సపరేషన్ అనేది జరిగింది. ఓకే, సపరేట్ చేసినాక LHS సైడ్ RHS సైడ్ అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ద అబో స్టెప్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. సో టు సింప్లిఫై ద ఇంటిగ్రేషన్ వీ అప్లై డైరెక్ట్ ఫార్ములాస్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆన్ సింప్లిఫైయింగ్ వీ గెట్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఈ ఇంటిగ్రేషన్ని మనం సాల్వ్ చేయాలి బై యూజింగ్ ద జనరల్ ఫార్ములాస్, బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, సో అట్లా సింప్లిఫై చేసినాక మనకి ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది ఇన్ ఎక్స్ అండ్ వై. సో అది మనకి ఫైనల్గా వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో నౌ వీ కెన్ సీ ద ప్రాబ్లమ్. సో సాల్వ్ e పవర్ x మైనస్ 5 dx ప్లస్ e పవర్ y మైనస్ x dy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంది? ద జనరల్ ఫామ్. ఓకే, ద జనరల్ ఫామ్ ఆఫ్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈజ్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, రైట్? ఓకే, సో సాల్వ్ e పవర్ x మైనస్ 5 dx ప్లస్ e పవర్ y మైనస్ x dy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దీన్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈజ్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో అంటే మనం ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి. సో ఈ ఫార్మాట్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే సో ఇక్కడ సొల్యూషన్ e పవర్ x మైనస్ y dx ప్లస్ e పవర్ y మైనస్ x dy ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఏ ఈక్వేషన్ 1, రైట్? ఓకే, సో ఇక్కడ e పవర్ y మైనస్ x dyని RHS సైడ్ సెండ్ చేద్దాం. ఓకే, e పవర్ x మైనస్ y dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ e పవర్ y మైనస్ x dy ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇట్ సైడ్ తీసుకొచ్చినాం కాబట్టి మనకి ఇది ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంది ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి. ఓకే, dy బై డిఎక్స్ ఫార్మాట్కి. అంటే ఇక్కడ చూడండి, సో నేను అర్థం కావటానికి ఇంకో స్టెప్ ఇట్లా రాస్తున్నా. e పవర్ y మైనస్ x ఈక్వల్ టు e పవర్ x మైనస్ y dx. ఓకే, సో నేను అర్థం కావటానికి జస్ట్ షిఫ్ట్ చేసిన అటు ఇటు. ఓకే, మైనస్ e పవర్ y మైనస్ x dyనేమో ఇటు సైడ్ రాసిన. ఓకే, సో అండ్ e పవర్ x మైనస్ y dxనేమో ఇటు సైడ్ రాసిన, రైట్? సో ఇప్పుడు dy బై dx ఈక్వల్ టు ఓకే dy బై dx ఈక్వల్ టు e పవర్ x మైనస్ y బై, సో ఈ మైనస్ ఇటు వస్తుంది. ఓకే, e పవర్ y మైనస్ x, రైట్? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మనకి జనరల్గా ఈ ఫంక్షన్కి వచ్చిందా అని టెస్ట్ చేసుకోవాలి. ఓకే, dy బై డిఎక్స్కి వచ్చింది, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది. బట్ ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయాలి, రైట్? సో సింప్లిఫికేషన్కి ఏంటంటే dy బై డిఎక్స్ ఈక్వల్ టు సో మైనస్ ఆఫ్ e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ y బై e పవర్ y ఇంటూ సో e పవర్ మైనస్ x. సో ఇట్లా రాయొచ్చు కదా దీన్ని. నెక్స్ట్ dy బై
డిఎక్స్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంది 1/e పవర్ ఎక్స్. ఓకే, 1/e పవర్ ఎక్స్ అంటే మనకి ఈ పవర్ ఎక్స్ అనేది పైకి వెళ్ళిపోద్ది. ఓకే, మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ అప్పుడు ఇన్వర్స్ కాకుండా జస్ట్ ఇట్లా అయితే, సో అంటే చూడండి 1/e పవర్ మైనస్ ఎక్స్ అంటే 1/1/e పవర్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది పైకి వెళ్ళిపోద్ది, సో డినామినేటర్కి వచ్చేది ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఇంటూ అంటే ఈ పవర్ ఎక్స్ బై 1 ఇట్లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ వై. ఓకే, సో ఈ పవర్ మైనస్ వై అంటే ఏంది 1/e పవర్ వైగా, సో ఇది ఇట్లా వచ్చేది. ఓకే, dy/dx ఈక్వల్ టు, సో సో ఇక్కడ డినామినేటర్స్ అంటే బేస్ ఆర్ ఈక్వల్ అండ్ పవర్స్ ఆర్ యాడెడ్. e power 2x same like that, so base are equal, powers are added, e power 2y, రైట్. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం మనం, రైట్. ఈక్వేషన్ 2 అనుకుంటే, సో ఇప్పుడు మనం ఏంది మనకి ఈ ఫార్మేట్కి వచ్చింది dy/dx ఈక్వల్ టు f(x, y). సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. నౌ అప్లైయింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకే, సో ఈ ఫార్మేట్కి వచ్చింది. సో ఇప్పుడు మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేస్తే, సో ఇక్కడ ఏంటి సపరేటింగ్ y అండ్ dy టర్మ్స్ ఆన్ LHS అండ్ ద కాన్స్టెంట్స్ అండ్ నెగిటివ్ అండ్ ద పాజిటివ్ సింబల్స్ కామా x అండ్ dx టర్మ్స్ ఆన్ RHS సైడ్. అంటే y dy టర్మ్స్ని ఏమో LHS సైడ్ తీసుకురావాలి. అంటే ఇంకో దీన్ని ఏంది ఇటు సైడ్ తీసుకొస్తున్నా e పవర్ 2y అండ్ dy ఈక్వల్ టు, సో ఇదేంది LHS సైడ్. నెక్స్ట్ dx అండ్ పాజిటివ్ ఏదైనా కాన్స్టెంట్స్ కానీ అన్నీ RHS సైడ్ తీసుకురావాలి. సో మైనస్ e పవర్ 2x ఇంటూ dx, సో ఇటు సైడ్ తీసుకొచ్చిన, రైట్. సో ఈ పవర్ 2y dy ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ 2x dx. సో ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్కి వచ్చింది, అంటే వేరియబుల్స్ని సపరేట్ చేసేసినాక ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, రైట్. సో e power integration of e power 2y dy equal to integration of minus e power 2x and dx. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 2y dy అంటే e power 2y, సో ఇన్నర్, సో ఇక్కడ 2 వచ్చేసిద్ది. నెక్స్ట్ మైనస్ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ బయటకు వచ్చింది. నెక్స్ట్ e power 2x/2. ఓకే, ప్లస్ సి, ఇక్కడ కూడా ప్లస్ సి ఉంటుంది. సో ప్లస్ సి అనేది నేను డైరెక్ట్గా ఇటేసేసిన, రైట్. ఓకే, సో e పవర్ 2y/2 ప్లస్ e పవర్ 2x/2, సో దీన్ని ఇటు సైడ్ తీసుకొని వచ్చిన, సో ఇది. ఓకే, e పవర్ 2y ప్లస్ e పవర్ 2x ఈక్వల్ టు, సో 2c LCM, సో హియర్. ఓకే, సో ఇక్కడ 2c అంటే ఏంది కాన్స్టెంట్, సో ఇది కూడా ఒక కాన్స్టెంటే కాబట్టి మనం డైరెక్ట్గా c అని తీసుకోవచ్చు. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి e పవర్ 2y ప్లస్ e పవర్ 2x ఈక్వల్ టు c. This is the general solution, right. So this is the solution. సో ఇది మన ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఏంటంటే సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినాక dy/dx ఈక్వల్ టు f(x, y) ఫార్మేట్కి వచ్చినాక వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయాలి. అంటే వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. సో y అండ్ dy టర్మ్స్ని ఒక సైడ్ అండ్ కాన్స్టెంట్స్ dx అండ్ x టర్మ్స్ అనేది ఒక సైడ్ తీసుకొచ్చి అప్లై ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేసినాక బై సాల్వింగ్ ద జనరల్ ఫార్ములాస్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇన్ x, y. సో ఈ x అండ్ వైలో వచ్చింది మనకి. సో ఇది మనకి e పవర్ 2y ప్లస్ e పవర్ 2x ఈక్వల్ టు c. ఇది జనరల్ మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మన సిలబస్లో లేకున్నా ఇది మనకి వచ్చి ఉండాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.